D9 న్యూస్ కి స్వాగతం. ప్రజాసేవే ధ్యేయంగా తాండూరు లయన్స్ క్లబ్ సేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరులో లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు 2025 ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రోంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే తపనతో ముందుకు సాగడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో క్లబ్ ఆధ్వర్యంలో ప్రజలకు విస్తృతంగా సేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో కోస్గి, కొడంగల్, మహబూబ్ నగర్, సేడం, రాయచూర్ తదితర ప్రాంతాలకు చెందిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు, తాండూరు లయన్స్ క్లబ్ మాజీ ఉప అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గోల్డెన్ జూబ్లీ రానప్పుడే ఒక 5-6 సంవత్సరాల క్రితం నేను చెప్పిన సంతోష్ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ అవుతావు, కొంచెం నేను చెప్పినట్టు ఫాలో అయితే సెక్రటరీ కూడా కావాలి, ప్రెసిడెంట్ కూడా కావాలి అనేది చెప్తానైతే గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ అని చెప్పడం జరిగింది. ఆయన సెక్రటరీ వేదికపై వచ్చి కాబట్టి తోడుగా ఉంటూ నేను కూడా చాలా బీదరికంలోనే పుట్టాను. బీదరికం పరిస్థితి ఎలా ఉందో నా కళ్ళారా నేను చూశాను. కాబట్టి ఈ సమాజంలో సేవ చేసుకోవాలని నాకున్న చిన్న శక్తి, నా వంతుగా సమాజ సేవ చేయాలనే సంకల్పంతో 2017లో తాండూరులో సుమారు 100 మందితోటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ స్థాపించి నా సేవా ప్రస్థానం ప్రారంభించడం జరిగింది. దానికి నా ఆర్యవేశ పెద్దలందరూ నా వెంట ఉండి తాండూరులో నాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తూ ముందుకు సాగదీశారు. అలాగే వాసవి క్లబ్లో జోన్ చైర్మన్గా చేశాను. లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ 1974లో 76లో ప్రారంభించడం జరిగింది. దానికి మొదటి అధ్యక్షుడిగా బుగ్గప్ప గారు అనివార్య కారణాల వల్ల వారు 3-4 మంత్స్ చేసి కుమార్ గారు వారు ఈ క్లబ్ ని ఫస్ట్ హ్యాండ్ అవుట్ చేసుకొని అందరినీ ముందుకు సాగుతూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది లయన్స్ క్లబ్ ద్వారా. తర్వాత కోటి వెంకటయ్య గారు వారు కూడా మనంతా లెజెండరీ. ఎందుకంటే ఇంతమంది కూడితేనే ఈరోజు 50 సంవత్సరాలు తాండూరు క్లబ్ నిర్వహించాలని చెప్పడానికి ఒక ఆదర్శం. లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూరు ఒక ముఖ్య ఉద్దేశం, ఐ విజన్. ఎంతో మంది కంటి చూపుతో బాధపడుతున్నారు. చక్కగా పర్మనెంట్ ప్రాజెక్ట్ లాగా ఆ బిల్డింగ్ డెవలప్ చేసుకుంటే పొద్దున మీరు డయాలసిస్ సెంటర్ కానివ్వండి, విజన్ సెంటర్ కానివ్వండి పెట్టుకుంటే అక్కడ నీటి మన పర్మనెంట్ చేయడం జరుగుతుంది. దాని మీద డెవలప్ మా సపోర్ట్ ఎప్పుడు వారు కూడా ఈ సంవత్సరం 100 చేస్తే బాగుంటుంది. మెంబర్షిప్ వరకు కూడా మా జిల్లా సపోర్ట్ ఎవరు కూడా డిస్ట్రిక్ట్ కట్టిన అవసరం లేదు. ఇంకా కూడా ఈ లయన్స్ క్లబ్ ద్వారా ఈరోజు ఇప్పుడే చూస్తూ ఉన్నాం. బస్సు దవాఖాన వాళ్ళందరూ కూడా కొన్ని టేబుల్స్ కానివ్వండి, వారికి కావాల్సినటువంటి హాస్పిటల్లో ఏదైతే అవసరం ఉంటుందో అతి ముఖ్యమైనటువంటిది చేయడం. అదే కాకుండా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కూడా ఒక బీద వాళ్ళకు కూడా చాలా సెలక్షన్ చేసుకొని ఒక పెద్ద ఆయనకు ఈరోజు ఒక చైర్ కూడా ఇవ్వడం చాలా అభినందించదగిన విషయం. ఇంకా కూడా ఈ లయన్స్ క్లబ్ ఇలాంటి సేవల్లో ముందు దాకా మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి, ఒక ఎమ్మెల్యేగా నేను ఇంకా ఏం చేయాలో ఖచ్చితంగా తప్పకుండా నా బాధ్యతలకు ఏ విధంగా అయితే ఉపయోగపడతాయో మీకు ఎల్లవేళలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, కమర్షియల్ జోన్లో ఉన్నదా, రెసిడెన్షియల్ జోన్లో ఉన్నదా, ఇండస్ట్రియల్ జోన్లో ఉందా, గ్రీన్ జోన్లో ఉందా, ఇవన్నీ కూడా తెలియజేసుకోవడం కావాలి. మ్యాప్స్ కూడా అన్ని సిద్ధంగా చూసుకోండి. మీకు ఏ దాంట్లో కన్వర్ట్ కావాలన్నా కానీ ఇక్కడనే మన మున్సిపల్ ద్వారానే మనం అందరం కూడా కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని ఆ ప్రపోజల్స్ పంపిస్తే సీఎం గారితో అవన్నీ కూడా మీకు అనుగుణంగా ఉండేటువంటి ఆ ఏరియాలు చేపించే బాధ్యత ఎమ్మెల్యే తీసుకొని చేపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, లయన్స్ క్లబ్ వాళ్ళు ఇంకా ఈ డెవలప్మెంట్ లో ఖచ్చితంగా ముందుండాలా, ఖచ్చితంగా మీరందరూ కూడా సహాయ సహకారం తాను అభివృద్ధికి చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా